డ్రైవర్ కావలను. గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇష్టం ఉన్నవాళ్లు శివశంకర్ జొన్నలగడ్డని సంప్రదించగలరు. సెల్ నంబర్ 8328557875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడు ముందుంటుందని తెలిపిన టీడీపీ నేతలు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన టీడీపీ నేతలు. నేటితో ముగిసిన 10వ తరగతి పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ముగిశాయని వెల్లడించిన విద్యాశాఖ అధికారులు. పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతూ ఇళ్లకు చేరుకున్న విద్యార్థులు. నందివాడ మండలం పోలాసివారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్షిత త్రాగునీటి ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన టీడీపీ నాయకులు వెనుగళ్ల నాని. గ్రామాల్లో ప్రజలకు సురక్షిత మంచినీటిని అందజేసేందుకు దాతల సహాయ సహకారాలు కూడా కావాలని విజ్ఞప్తి. నందివాడ మండలం ఒద్దుల మేరక గ్రామానికి చెందిన మెరుగుమాల వెంకటేశ్వరరావుకు వైద్య చికిత్సల నిమిత్తం ₹1,00,000 ఎల్ఓసి మరియు గుడివాడ సత్యనారాయణపురానికి చెందిన అల్లాడి రమణ అనే మహిళా వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన ₹60,000 ముఖ్యమంత్రి సహాయ నిధిని విడుదలైన మొత్తాన్ని ₹1,60,000 ఎల్ఓసి పత్రాలను గుడివాడ టీడీపీ కార్యాలయంలో వెనుగళ్ల నాని బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే రాము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో పాటుపడుతున్నారని వెనుగళ్ల నాని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేత నాని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ సింగాల రాధాకృష్ణ, నందివాడ టీడీపీ నాయకులు సింగవరపు ప్రభాకర్, సాంబ శివరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా, ఓకే. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. మార్చి 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు మార్చి 31వ తేదీ వరకు
రంజాన్ సందర్భంగా 1వ తేదీకి పరీక్షలు వాయిదా వేయగా నేటితో 10వ తరగతి పరీక్షలు ముగియడం జరిగింది. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరిగిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ నెల చివరి వారంలోపు 10వ తరగతి పరీక్ష ఫలితాలను సైతం వెల్లడించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేసిందని వెల్లడించారు. ఆడపిల్లలంతా ముందట ఉండాలి. ఎంత రూమ్ నెంబర్ గాదిరాజు వెంకటరామరాజు జ్ఞాపకార్థం ఆయన కుమారులు మరియు స్వర్గీయ తేరావత్తెర పోతరాజు సంపూర్ణముల జ్ఞాపకార్థం ఆయన కుమారుడు అందించిన సహకారంతో నందివాడ మండలం పోలాసవారిపాలెంలో ఏర్పాటు చేసిన సురక్షిత త్రాగునీటి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను మండల నేతలతో కలిసి టీడీపీ నాయకులు వెనగళ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన దాతలను రామకృష్ణ మరియు మండల టీడీపీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేసిన కృషితో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని వెనగళ్ల నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ ఏలగడ్డ రవిబాబు, సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, అందుగుల యేసుపాదం, సర్పంచ్ సింగాల రాధాకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. అట్లాగే మౌలిక సదుపాయాలన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో కింద మొన్న వరద వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఈ ఊరు నుంచే లేపాం. హరిప్రాల నుంచి ఎన్నో పలాసవారిపల్లి నుంచే లేపి శిబిరాల్లో పెట్టి బ్రహ్మాండంగా రోజు మానిటరింగ్ చేసి 15 రోజుల నుంచి మంచిగా ఆ శిబిరాల్లో నుంచి తీసుకురావడం జరిగింది. దానికి మొత్తం అందరూ కూడా రాము గారికి అందరికీ కూడా కొంతమంది తెలియజేసుకుంటాం గ్రామస్తుల తరఫున. అలాగే ఇక్కడ దీనికి వాటర్ ప్లాంట్ కి నాగబాబు గారు నాన్నగారి పేరు మీద 1,50,000, ₹1,00,000 ధర్మరాజు గారు, సుబ్బారావు గారు 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతాది మొత్తం నేను వేసుకుని అది మొత్తం లెక్కేసి పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి మెయింటెనెన్స్ కి ₹5 ఎంత వాటర్ క్యాన్ పెట్టుకుని మీరే మెయింటైన్ చేసుకుని మీరే చేయాల్సిన బాధ్యత హరిప్రాల్లో ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. యాక్చువల్ గా హరిప్రాల్లో అమ్మవాళ్ళ కూడా నేనే ముందుకు వచ్చి ప్లాంట్ పెట్టడం జరిగింది. బ్రహ్మాండమైన మంచి పని సమస్య చాలా వరకు తీరింది. ఎప్పటి నుంచి వీళ్ళు అడగడంలో ఆ సమస్య కూడా కొంచెం తీరిపోయినట్టే. ఇక మాకు 50,000 రోడ్లు 40 లక్షలు అది కూడా ఫేజ్ వస్తే లోకల్ ఎనర్జీస్తో 3 సిమెంట్ రోడ్లు ఈ ఊళ్ళో ఉంది. ఇన్సూరెన్స్గా వీళ్ళకి పని లేనట్టే. ఈ కుర్రాళ్ళు నన్ను అంబేద్కర్ విగ్రహం పెట్టాలి ఇక్కడ కూడా అనిపించేది. రేపు రామగారు వచ్చినప్పుడు ఆయనతో శంకుస్థాపన చేసి నా సొంత ఖర్చులతో అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ పెట్టడానికి ఇన్సూరెన్స్ గా ప్లాన్ చేశాం. ఇంటి పరిశ్రమ అంబేద్కర్ విగ్రహం ఇక్కడే నా ఖర్చులతోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా నాగబాబు గారు మాట్లాడతారు. ఈ పోలాసపురం గ్రామానికి ఇచ్చేసినటువంటి జగన్మోహన్ గారు, అట్లాగే నాని గారు, అట్లాగే పెద్దలు నాగబాబు గారు, మిగతా వాళ్ళందరూ పెద్దలకు కూడా గ్రామస్తులకి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గ్రామంలో కూడా మన ఎమ్మెల్యే గారు రాము గారు ప్రతి గ్రామానికి టచ్ చేసి వరదల టైంలో కూడా బాగా అభివృద్ధి చేశారు. అన్ని గ్రామాలు తిరిగి ఎక్కడ ఆహార పొట్లాలు కావాలన్నా, మంచి చెడన్నా, రాత్రిపూట పుట్టుకుంట వెద్దుల మేరగా చేతుర్తిపాట్లు కూడా పడవల మీద తిరిగిన రోజులు ఉంటాయి. అందరూ కూడా మన టీము బాగా కష్టపడ్డారు రాముగారు వాళ్ళు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ గ్రామస్తులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వారికి మన గ్రామ పెద్దలకు ఈ ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అయితే నేను నా సొంత ఊరు ఈ ఊరేను. నేను 1965లో 6th క్లాస్ చదివి నందివాడ
వెన్ననపూడి స్కూల్లో నేను మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోయి చదివాను. అయితే ఈ ఊరి మీద నా ఎఫెక్షన్, నా ప్రేమ, అభిమానం అని ఎప్పుడు పోలేదు. నా తల్లిదండ్రులు కూడా 1994 వరకు ఇక్కడే ఉన్నారు. నేను ఈ దగ్గర అన్ని కార్యక్రమాల్లోనూ నేను పాల్గొంటూ ఉంటాను ఇక్కడ మన ఊళ్ళో జరిగే కార్యక్రమాల్లో. అయితే ఇవాళ నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎప్పటి నుంచో అందరికి కావాల్సిన మంచినీళ్లు, తాగునీళ్లు కోసం బాధపడుతున్నారు. ఇవాళ ఆ కోరిక అందరిది నెరవేరిందని నేను సంతోషంగా ఉన్నాను. అందరికీ దీనికి ఈ పనికి ముందుకొచ్చి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ తాగి నీరు అంటే కమ్మని నీరు ఎవరో కూడా ఇచ్చే దాతల ముందుకు రాలా. ఈ నాబాబు గారు వీళ్ళు మేమున్నా ముందుకు వెళ్ళు అంటే అప్పుడు రఘుబాబు గారు అన్నాడు, సరే నువ్వు పోగు చేసిన వారికి పోగు చేయి, కడమాయి నేను పెట్టుకుని చేస్తాను అని రఘుబాబు గారు ముందుకొచ్చి రఘుబాబు గారు బాగా సాయపడి అసలు ఆయన అది అయ్యే వరకు కూడా ఆయన నిద్ర అవ్వకుండా ఎక్కడున్నావు ముందు బిగించు సామానం వచ్చాను అని ఆ రకంగా ఆయన చాలా సేవ చేశాడు రఘుబాబు గారు. మరి నాబాబు గారు సరే చేసుకో, నీకు ఎంత అయితే అంత నేను చేస్తున్నాను అని 1.5 లక్షలు ఇచ్చారు. మరి ఆ బోరు వేసేటప్పుడు కూడా 3 లక్షలున్నర అయినవి. మరి నాబాబు గారు బాగా మనూరు అంటే కతి అభిమానంగా చేస్తున్నాడు బాబు. మరి దయచేసి మనం కూడా ఆయనకి సహకారం ఇచ్చి అన్నిటిలోనూ ఉండాల్సిందిగా. కానీ మా ఊరు రైతులకి మాత్రం ఏ అడ్డపెట్టేసులు మాత్రం పెట్టొద్దని మిమ్మల్ని అందరినీ అడుగుకుంటున్నాను. పక్కా పల్లెటూరు కూడా వాళ్ళు రైతులు వచ్చి చేస్తున్నారు. మేము అయితే మా రాము గారు అన్నారు, గెలిచిన 3 నెలలకి నాంది వాటర్ కట్టి ఇస్తామన్నారు. అట్లాగే 3 నెలలు దాటినాక మేము మా ఎమ్మెల్యే గారు బాదం పెట్టడంలో ఇప్పుడు రైతుల దగ్గర భోగి చేసి అట్టా చేసుకుంటా అటు పెకాసి నేను తిరుగుతాం చేస్తాం ఆ రకంగా చేసుకుంటా వచ్చాం. మరి ధర్మారావు గారు కానీ నాబాబు గారు కానీ సుబ్బారావు గారు కానీ బాగా సాయపడ్డారు. వాళ్ళు మన ఊరికంటే జగన్ గారు, నాని గారు, సుబ్బారావు గారు, రవి గారు, నాగబాబు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పల్లాపురం గ్రామస్తులు, హరిపురం గ్రామస్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు 1994లో మీ ఊరు రావడం జరిగింది. మా నాన్నగారు మేము తక్కువ కానీ మా నాన్నగారికి మీ అందరితో చాలా అటాచ్మెంట్ ఉంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. అప్పటి నుంచి ఆయన బాటలోనే ఆయన ఎలా నడిచారో అలాగే మేమిద్దరం కూడా గ్రామంలో ఇంచుమించుగా పాలాస్పురం అంటే మా సొంత ఊరిలాగే అయిపోయింది. మేము కూడా గ్రామస్తులతో కలిసిమెలిసి ఉంటున్నాము. మాకేది అవసరం వచ్చినా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏదో వస్తున్నారు, మేము చేయగలిగింది అంతా చేస్తున్నాం. ఇదే అనుబంధం ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మా నాన్నగారి పేరు మీద కూడా ఇదివరకు చేశారు. ఇప్పుడు కూడా నేను తక్కువే, నేను 25,000, మా నాబాబే 1,25,000 ఇచ్చాడు. ఆ విషయం కూడా చెప్పాలి. మీరు అందరూ ఇదే విధంగా మనందరం అన్నదమ్ములుగా కలిసి ఉండి ఈ గ్రామాన్ని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. దానికి మన రవి గారు, ఎమ్మెల్యే గారు, ఈ గ్రామస్తులందరూ సహకరించి పార్టీలకు అతీతంగా మేము ఎప్పుడు ఏ పార్టీ లేదు. మొన్న ఇప్పుడు మా నాబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా రాసేసారు పేపర్లో. యాక్చువల్గా అదేమీ లేదు. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మేము న్యూట్రల్ గా ఏదైనా చేయగలిగితే చేయటం, లేకపోతే కామ్గా ఉంటాం. అంతే తప్ప రాజకీయాల్లో మేము ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా మాకు లేదు. దయచేసి అందరూ సహకరించి అన్నదమ్ముల్లో కలుసుకున్నాం. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేమందరూ మా వంతు సహకారం మేము ఎప్పుడు అందిస్తాం. ఈ కార్యక్రమం ఈ విధంగా దిగ్విజయంగా చేసుకున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇష్టం ఉన్నవాళ్లు శివశంకర్ జొన్నలగడ్డని సంప్రదించగలరు. సెల్ నంబర్ 8328557875.
Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. వార్తలోకి తిరిగి స్వాగతం. గుడివాడ పట్టణానికి జటిలంగా మారిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓల్డ్ బైపాస్ రోడ్డుతో పాటు పట్టణంలోని పలు అంతర్గత రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, రోడ్డు ప్రమాదాలు కూడా నిత్యం జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సమస్యల నుండి ప్రజలను విముక్తి కలిగించేందుకు ట్రాఫిక్ పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐదవ కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ బైపాస్ ఇది ఫ్లైఓవర్ ఈ నిర్మాణం చేయటం రీత్యా ట్రాఫిక్ గుడివాడ పట్టణం దాటాలి, గుడివాడలోకి వచ్చి బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గతంలో అయితే గత డిపార్ట్మెంటు పోలీసు వారు వాళ్ళు కలిపి మున్సిపల్ వాళ్ళు కలిపి ట్రాఫిక్ని గుడివాడలో లోనికి వచ్చిన ట్రాఫిక్ బయటికి వెళ్ళటానికి, లేకపోతే గుడివాడలోంచి ఈ బస్సులు లారీలు కానీ ఇటు మన వన్ వేలో బైపాస్లోంచి వెళ్ళి బయటికి వెళ్ళాయి. బంటుమెల్లి రోడ్డు అటు వెళ్ళే బస్సులు, అట్లాగే అటు బంటుమెల్లి రోడ్డు కైకిలూరు ఆ ప్రాంతాల నుంచి వచ్చింది. బైపాస్ నుంచి ఇటు ఏలూరు రోడ్లోకి మలిచేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో ఒకే రోడ్లో రాను పోన్లు వెహికల్స్ సాగించడం రీత్యా ఆ దగ్గర ఉండే ఇళ్ళ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట అంతకుముందు వన్ సైడ్ వెళ్ళాయి, ఇప్పుడు రెండు ఒకే పక్క నుంచి పంపించడం రీత్యా కూడా ముబారక్ సెంటర్లో అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోడ్డు కూడా చాలా పాడైపోయింది. రోడ్డు ఏమీ బాగుండే పరిస్థితి లేదు. అందులో ఆ రోడ్డు ఈ మధ్య వాడకం తగ్గిన తర్వాత ఆ రోడ్లో కూడా పక్కన ట్రైన్లు అయ్యి చెదారాల రీత్యా ఆ రోడ్లో కూడా ప్రమాదకర భరితంగానే ఆ రోడ్డు ఉంది. అది గుడ్మన్పేట ముందు నుంచి మన ముందు నుంచి వెళ్ళే రోడ్డు, పాత బైపాస్ రోడ్డు అంటారు దాన్ని. ఆ పాత బైపాస్ రోడ్లోనే టౌన్కి వచ్చే వెహికల్స్ నుంచి అటే రానిస్తున్నారు, వెళ్ళే వెహికల్స్ కూడా అటే వెళ్తాం రీత్యా కూడా ఇబ్బంది అయింది. కాబట్టి గతంలో నిర్వహించినట్టు బస్సులు ఒక పక్కన ఇటు వన్ వే పెట్టి రెండో పక్కన పాత బైపాస్లోంచి అటు ఏలూరు రోడ్డు ఎక్కేటట్టు నడిపితే కొంత ప్రజలకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఆలోచించి ఆ ప్రయత్నం చేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. వెహికల్స్ని వాటిని నియంత్రించడం, రోడ్ల మీద ఉండేటిని కొంత బెటర్ అయినా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అవి పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీసు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ ఆలోచించి దాన్ని ట్రాఫిక్ని కొంత
వన్ సైడే కాకుండా వన్ వే పంపిస్తే బాగుంటుందనేది మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి దాని మీద ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఆలోచించి ట్రాఫిక్ని నియంత్రించడానికి కావలసిన చర్యలు చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. అట్లాగే ఈ ట్రాఫిక్ సమస్యల మీద కానీ గుడివాడ పట్టణంలో అభివృద్ధి మీద కానీ ఆర్డీఓ కానీ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్స్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్స్తోనూ స్వచ్ఛంద సంస్థలతోనూ ఏదైనా మీటింగ్ జరిపితే కొంత పట్టణంలో విషయాల మీద, ఎందుకంటే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కానీ ట్రాఫిక్ కమిటీలు ఎక్కడికడే పట్టణాల్లో ఉన్నాయి. కానీ గుడివాడ అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ శ్రమ కార్డు తప్పకుండా పొంది ఉండాలని గుడివాడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిందు తెలియజేశారు. అసంఘిక రంగ కార్మికులకు ఈ కార్డు పొందడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుందని, చాలా మందికి ఈ విషయం తెలియకపోవడం వల్ల అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ శ్రమ కార్డు నమోదు చేసుకోవడం లేదని ఆమె తెలిపారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్క కార్మికుడు ఈ కార్డు పొందేలా చూస్తామని మీడియా ద్వారా తెలుపుతూ ఈ కార్డు పొందడం వల్ల అసంఘిక రంగ కార్మికులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. పోర్టల్ అంటే అసంఘటిత కార్మికులందరికీ నమోదు ప్రక్రియ డేటాబేస్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ 6/20 అనే పిల్, సుప్రీంకోర్టు పిల్ ప్రకారం అసలు మన దేశం మొత్తం మీద అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వివరాలు ఏంటి అని ఒక డేటాబేస్ అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది గవర్నమెంట్. దానికి మేము ఇక్కడ సిఐటి వాళ్ళతో తర్వాత సిఎస్సి సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కోఆపరేషన్ తీసుకుని సిఐటి వాళ్ళ దగ్గర నుంచి ఈ బిల్డింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే ఇందులో అసంఘటిత కార్మికులు అంటే భవన నిర్మాణ కార్మికులు, పండ్ల వ్యాపారులు, దుకాణంలో పనిచేసేవాళ్ళు, అంటే ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా 15,000 రూపాయలు సాలరీ ఉన్నవాళ్ళు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అంతా ఈ ఈఎస్ఎం అంటే అసంఘటిత కార్మిక నమోదు చట్టం యాక్ట్ కింద నమోదు చేసుకోవచ్చు. ఇదంతా మేము జరిగింది, మొదలైంది, జరుగుతుంది. ఇంకా ఈ అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ చాలా వరకు ఇంకా వెళ్ళలేదు, పల్లెకి వెళ్ళలేదు. నేను వచ్చిన దగ్గర ఎంపీడీఓ నందివాడ కలిశాను, గుడివాడ కలిశాను, పెద్దపాడిపూడి కలిశాను. వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, చాలా మీటింగ్లు కండక్ట్ చేసాము. అంటే ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇంకా తెలియని ప్రజానీకం చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఉదయం పొద్దున్న లేచి కూలి పనులకు వెళ్ళిపోయి రాత్రికి ఇల్లు చేరుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఈ నమోదు ప్రక్రియ తెలియని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మీడియం మిత్రులు ముందుకు వచ్చారు కాబట్టి వచ్చి మా లేబర్ ఆఫీస్కి వచ్చిన అప్లికేషన్ ఇస్తాం. లేదంటే సిఎస్సి సెంటర్ అంటే ప్రతి మీ సేవా కేంద్రం అందు సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్ అన్నది ఉంటుందండి. మీ సేవా కేంద్రంలోనే ఇది కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకుని మీ ఆధార్ కార్డ్ ఫోటోస్టాట్, బ్యాంక్ పాస్బుక్ ఫోటోస్టాట్, మీ నామినీ ఒక డీటెయిల్స్, ఏదైతే ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్తే 2 సార్లు ఓటీపీ వస్తుంది. ఆ 2 సార్లు ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఆధార్ కార్డు వలె ఒక ఈశ్రమ్ పోర్టల్ కార్డు ఒకటి జనరేట్ అవుతుంది. ఈశ్రమ్ కార్డు దానికి కూడా 12 డిజిట్స్ ఉంటాయి, 12 అంకెలు ఉంటాయండి. అదొక మీకు యూనిక్ నెంబర్తో వస్తుంది. అదొక గుర్తింపు కార్డు. అంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఏదైనా మీకు ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే డైరెక్ట్గా మీ నామినీ అకౌంట్లోనే అమౌంట్ సొమ్ము జమ అయ్యేటట్టుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. అయితే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడు ముందుంటుందని తెలిపిన టీడీపీ నేతలు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన టీడీపీ నేతలు. నేటితో ముగిసిన 10వ తరగతి పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ముగిశాయని వెల్లడించిన విద్యాశాఖ అధికారులు. పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతూ ఇళ్లకు చేరుకున్న విద్యార్థులు. నందివాడ మండలం పోలాసివారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్షిత త్రాగునీటి ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన టీడీపీ నాయకులు వెనుగళ్ల నాని. గ్రామాల్లో ప్రజలకు సురక్షిత మంచినీటిని అందజేసేందుకు దాతల సహాయ సహకారాలు కూడా కావాలని విజ్ఞప్తి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.